నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైల్వే స్టేషన్, రైల్వే యార్డు అభివృద్ది పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అసంపూర్తిగా మిగిలిన రైల్వే పనులపై అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి 15 రోజుల్లో నాణ్యత లేని రైల్వే పనులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, గల్లామాధవి, రైల్వే అధికారులు పాల్గొన్నారు. అక్కడక్కడ కరప్షన్ ఇవన్నీ ఉండటం వల్లనే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకి మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్నీ 100% అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు. కాబట్టే మా లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని సాధ్యమైనంత వరకు 90 to 95% పర్ఫెక్ట్గా జరిగే విధంగా చేయటమే మా బాధ్యత. థ్యాంక్ యూ. సంపత్ నగర్ శ్రీ శారదా పరమేశ్వరి దేవాలయం గోపూజతో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించామని దేవాలయ నిర్వాహకులు తెలిపారు. అర్చకులు పి నరసింహాచార్యులు మీడియాతో మాట్లాడారు. వందలాది మందితో లలితాదేవికి కుంకుమార్చన చేశామని తెలిపారు. 10 రోజులు విశేష అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. సంపత్ నగర్ శృంగేరి శారదాపీఠంలో ఈ రోజు నుండి కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. 11 మంది ఋత్వికుల చేత 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం, అదేవిధంగా జగద్గురు ప్రవచమనందును సామూహికంగా అనేక వందల మంది చేత సువాసినీల చేత కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శరన్నవరాత్రాల్లో శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. విద్యానగర్ 3వ లైన్లో శ్రీ సాయిబాబా సన్నిధానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 12వ తేదీ బాబా సమాధి మహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతిరోజు పూజలు, అభిషేకాలు జరపనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి అశోక్ కుమార్ తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. సాయిబాబా పారాయణం గావించారు. పదవ తేదీ మన విద్యానగర్ 3వ లైను కూడల్లో నిర్మించిన శ్రీ సాయి మహాద్వారం కలశ ప్రతిష్టాపన కార్యక్రమం ఉదయం పూట 10 గంటల లోపు జరుగుతుంది. అదే రోజు నూతన పల్లకి ఉత్సవం జరుగుతుంది. 11వ తేదీ గ్రామోత్సవం, 12వ తేదీ విజయదశమి నాడు బాబా సమాధి మహోత్సవం ఎంతో విశేషంగా జరుగుతుంది శ్రీ సాయినాథ సన్నిధానంలో. అలాగే ఆ రోజు అన్నదానం ఉంటుంది 12 గంటలకి. భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఆ రోజు సెమీ పూజ జరపబడుతుంది. మా సాయినాథ సన్నిధానం అభివృద్ధికి కానీ నిత్యం జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ ఎంతోమంది దాతలు, భక్తులు పాల్గొని ఈ సాయినాథ సన్నిధానాన్ని వెలుగొందింపజేస్తున్న మహానుభావులందరికీ మా సాయి కృప కలగాలని కోరుకుంటున్నాను. చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. దేవాలయ కమిటీ సభ్యులు అంగడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎంతో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలంతా అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. శ్రీ చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు 21వ సంవత్సరం నవరాత్రుల సందర్భంగా ఈరోజు బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారి అలంకరణ చేస్తున్నాము. ఈరోజు పూజా కార్యక్రమాలు, హోమాలు, ఈవినింగు కుంకుమార్చన, భక్తులు అందరూ కూడా వేలాదిగా విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కమిటీ తరపున కోరుచున్నాం. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ప్రతిరోజు రమణీయంగా అష్టోత్తర సహస్రనామం, కుంకుమ పుష్పార్చనలు, విశేష పూజలు జరపనున్నట్లు ఆలయ పూజారి తెలిపారు. ప్రతిరోజు విశేషమైన అలంకరణ, అమ్మవారి యొక్క పూజా కైంకర్యాలు, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత 9వ తేదీ గురువారం రోజున మూలా నక్షత్రం రోజున అమ్మవారి యొక్క
సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ ఉంటుంది. సామూహికంగా విద్యార్థుల చేత చక్కగా సరస్వతి పూజా కార్యక్రమం జరపబడుతుంది. తర్వాత దుర్గాష్టమి రోజున 3500 చేత కూడా కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 10వ తేదీ దసరా, శనివారం శ్రవణ నక్షత్రం, దశమి అన్నీ కూడా కూడుకుని వచ్చినాయి కాబట్టి చాలా విశేషమైనటువంటిది. ఈ శనివారం శ్రవణ నక్షత్రం వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామిని దర్శించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి. శ్రీనివాసరావు తోట వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. భక్తులు శ్రీనివాసమూర్తి మీడియాతో మాట్లాడారు. గత 14 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలతో అమ్మవారిని పూజిస్తామని తెలిపారు. భక్తులంతా చందాలు వేసుకుని నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది మేము ఇక్కడ ఈ వెంకటేశ్వర దేవస్థానం దగ్గర గత 14 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి అలంకారాలు చేస్తున్నాం. చివరిలో స్వామివారి కళ్యాణం చేస్తాము. స్వామివారి ఇక్కడ పందిట్లోనే భక్తులందరూ కూడా ఇచ్చేస్తాం. ఇదంతా భక్తులు దీని మీద చేసేదే. దేవస్థానానికి ఆదాయం ఏం లేదు, కేవలం భక్తుల దీని మీద చందాల మీద చేస్తాను. ఇది 14వ సంవత్సరం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి, రెండో రోజు గాయత్రీదేవి, అది మూడో రోజు సంతానలక్ష్మి, 4వ రోజు కాళికాదేవి, ఐదో రోజు బాలా త్రిపుర లలితా త్రిపుర సుందరీదేవి, 6వ రోజు మహాలక్ష్మీదేవి, 7వ రోజు మహాసరస్వతీదేవి, తర్వాత దుర్గాదేవి, మహిషాసురమర్దిని దేవి, అన్నపూర్ణాదేవి. ఈ 10 అలంకారాలు ఇట నిత్యం మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ప్రజా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతు సంఘాల నేతలు రంగారెడ్డి, అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ ప్రైవేటీకరణ అంశాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. విశాఖ ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచన చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందువల్ల ఇది విశాఖ ఉక్కుని పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధం చేశారు. ఇది కుట్రగా దీన్ని చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలియజేయాలా, ఈ పార్లమెంట్లో కూడా చర్చ జరగాల. ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నాం, దీన్ని ఎందుకు మరి ప్రభుత్వ రంగ సంస్థకు ఉండట్లేదు అని చెప్పాల్సిన పోయి దీన్ని అడ్డగోలుగా దొడ్డిదారులో మరి అనగదొక్కే విధంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అణగేసే దాంట్లో భాగంగా జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు, విద్యార్థి యువ సంఘాలు ఉద్యమిస్తాయి. ఇదే ప్రైవేటీకరణ ఆపుకోపోతే ఇంకా భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతు సంఘాలుగా కోరుతున్నాం. వికాస్ నగర్ 11వ లైన్లోని శ్రీ షిరిడి సాయి మందిర్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకు సాగనున్నాయి. 12వ తేదీ శ్రీ షిరిడి సాయిబాబా వారి పుణ్యతిథి సమాధి మహోత్సవం జరపనున్నారు. సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. सत्याय नमः सदाक्षय नमः भगवन्ये नमः सर्वाय नमः विस्ताय नमः कालन्ये नमः भुवनेश्वर्ये नमः भुवनेश्वर्ये नमः भगवताय नमः भागवताय नमः भगवताय नमः कदालहाय नमः भगवताय नमः ओम सिद्धेश्वर्ये नमः ओम सिद्धेश्वर्याय नमः ओम सिद्धेश्वर्याय नमः. శ్రీనివాసరావు తోట 6వ లైన్లోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. గత 21 సంవత్సరాలుగా దేవీ నవరాత్రులు ఘనంగా చేస్తున్నామని తెలిపారు. మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అలంకారంతో పూజలు చేశామని తెలిపారు. వందల మంది మహిళలతో కుంకుమార్చన చేశామన్నారు. భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి నాగరాజు, తోట వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీనివాసరావుపేట, 6వ లైను. ఈ గుళ్ళో 21 సంవత్సరం నుంచి ఈ దేవి నవరాత్రులు జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు అమ్మవారి నవరాత్రులు అద్భుతంగా జరుపుతున్నాము. జనం కూడా కోలాహలంగా వస్తున్నారు. అమ్మవారి దీవెనలు బాగా ఉంటున్నాయి కనుక అందరు కూడా వస్తారు గుడికి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి, రేపు శ్రీ గాయత్రీదేవి కార్యక్రమాలు జరుగుతాయి. వరుసగా 9 రోజులు కూడా
ఈ నవరాత్రుల కార్యక్రమం జరుపుకుంటాం. దసరా రోజు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతాం. సిద్ధార్థనగర్ 6వ లైన్లోని శ్రీ కనక మహాలక్ష్మి మందిరంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి కుంకుమ పూజ, చండీ హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు. అలాగే ఈ రోజున ఉదయం ప్రాతకాలంలో శ్రీచక్రార్చన, మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము మరియు చండీ హోమం, చండీ పారాయణం, సువాసినులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఆ అమ్మ అనుగ్రహంతో అలాగే ప్రదోషకాలంలో సాయంత్రం అమ్మవారికి సహస్రనామార్చన, విశేషార్చన, హారతి మంత్రోత్సవాలు జరుగుతాయి. ఈ 9 రోజులు కూడాను భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాము. అలాగే నాయుడుపేట 1వ లైన్లో శ్రీ కనకదుర్గ భవానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రథమ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరిదేవిగా అలంకరించారు. ఉత్సవాలను కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్, పాసం సర్దార్ అభినంద యాదవ్ పర్యవేక్షించారు. దుర్గా ప్రసాద్ నామదేశ్య నాగేశ్వరమనామ్యాః సహ కుటుంబానాం జమానస్య మొదల గోత్రోద్భవస్య గోపీనాథ్ నామదేశ్య దీపికా నామ్యాః కావ్యశ్రీ నామదేశ్య. ఈ యూత్ సభ్యులందరికీ కూడా చక్కగా అమ్మవారిని పెట్టినందుకు అమ్మవారి యొక్క అనుగ్రహానికి వాళ్ళ యూత్ సభ్యులందరికీ కూడా ఉండాలని, జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పరిపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని 10వ రోజు చక్కగా అమ్మవారిని నిమజ్జన కార్యక్రమంలో కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని, అలాగే జరిగేటువంటి యాగ క్రతువులో కూడా మీరందరూ పాల్పంచుకోవాలని ఇక్కడ కూర్చున్నటువంటి యాజమాన్యం యొక్క సంకల్పం. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని గమనించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఓం నమో దేవ్యై నమః. దేవీ శరన్నవరాత్రుల మహోత్సవములు వైభవోపేతంగా ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు అక్టోబర్ 3వ తారీఖు పాడ్యమి. దుర్గమ్మ తల్లి బాల త్రిపుర సుందరదేవి అలంకరణలో కొలువు తీరి ఉన్నారు. కాబట్టి 50 మంది ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ దేవి దుర్గమ్మ తల్లి కృపకు పాత్రలు అయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి గారి మోహన్ రంగనాథ్ అయ్యంగారికి అందరి తరపున నమస్కారాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.